ఐస్ రోడ్ వెంజన్స్ కొత్త హాలీవుడ్ సినిమా జూన్లో థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడు సెప్టెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. ఈ సినిమా చూడడానికి మెయిన్ కారణం ఇందులో యాక్ట్ చేసిన హీరో లయామ్ నీసన్. అతను 70 ఏళ్ళ హీరో. అతనిది నాకు టేకన్ అనే ఒక సినిమా చాలా ఇష్టం అతనిది. సో ఈ సినిమా థియేటర్లో వచ్చినప్పుడు మిస్ అయ్యాను నేను. ఇప్పుడు ఓటీటీలో వచ్చింది కాబట్టి చూశాను. అంటే ట్రైలర్ చూసినప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు. అంటే అతని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కొద్దిగా నాసిరకంగా అనిపించింది ట్రైలర్లో. బట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి దీంట్లో మౌంట్ ఎవరెస్ట్, హిమాలయాస్, నేపాల్ అవన్నీ ఉన్నాయి ట్రైలర్లో. అందుకు చూశాను అనమాట. చూస్తే అంటే లయామ్ నీసన్ అనేది ఇది రెండవ సినిమా. ఇది ఐస్ రోడ్ పార్ట్ 1 4 ఏళ్ల క్రితం అది కూడా వచ్చింది థియేటర్స్లో. సో ఇది ఐస్ రోడ్ వెంజన్స్ అని పెట్టారనమాట. సో సినిమా ఓపెనింగ్ షాట్లోనే నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ కలిగింది. 70 ఏళ్ళ హీరో మౌంటైనర్గా రాక్ క్లైంబింగ్ చేయడం అంటే ఎంత గ్రాఫిక్స్ అయినా కానీ బట్ చాలా ఫిట్గా ఉన్నాడు. 70 ఏళ్ళు అంటే నమ్మలేము. ఒక 50 ఏళ్ళు అంటే నమ్మొచ్చేమో అతనికి, అలా ఉంటాడు. ఇక సినిమా వెంటనే చకచక అక్కడి నుంచి అమెరికా నుంచి హిమాలయాస్, నేపాల్, మౌంట్ ఎవరెస్ట్కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ట్రైలర్లో చూపించినట్టు బస్లో హీరోతో పాటు హీరోయిన్, ఇంకొన్ని క్యారెక్టర్లు, విలన్ గ్యాంగు, ఇంకా బస్సులో టెన్షన్ బాగా బిల్డ్ చేశారు. అసలు మొదటి గంట పాటు సినిమా ఉత్కంఠగా సాగింది నాకు. హిమాలయాస్లో అంటే నేపాల్లో జరిగే లోకల్ పాలిటిక్స్ వల్ల విలన్ గ్యాంగ్స్, ఆ కాపాడడం ఎపిసోడ్లు ఇవన్నీ ఫుల్ యాక్షన్తో నింపేశారు. ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట మొదటి గంట పాటు. అది నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టు చూపించారు. సో 1 అవర్ పాటు ఊపిరి బిగబట్టి చూశాను నేను. ఆ తర్వాత మిగతా 45 నిమిషాల సినిమా 1:45 నిమిషాలే ఉంది. సో చివరి 45 నిమిషాలు ఇక ప్రీ క్లైమాక్స్తో ఇక ఏదో కానీ చేశారు. బాగానే ఉంది అది కూడా. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా అయితే నాకు నచ్చింది. నేను బాగుండదు అనుకున్నాను కానీ ట్రైలర్ చూసి. బట్ లయామ్ నీసన్ చేశాడంటే దాంట్లో ఏదో ఉంటుంది. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ చాలా బాగుంటుంది. అంటే బాగా హుక్ చేసి పెడతాడు. సో నేను ముందు ఇంగ్లీష్లో చూశాను ఒరిజినల్. ఆ తర్వాత తెలుగులో డబ్బింగ్ ఎలా ఉందని తెలుగులో చూశాను. ఆ తర్వాత ఫ్యామిలీకి కూడా చూపించాను వాళ్ళకు కూడా. ఎందుకంటే మౌంట్ ఎవరెస్ట్, హిమాలయాస్, నేపాల్ ఇవన్నీ మనకి ఇండియన్స్కి బాగా కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా అందుకు చూశాను అనమాట. అందుకే మీకు కూడా చెప్తున్నాను, నేను రికమెండ్ చేస్తున్నాను ఈ సినిమాను. అమెజాన్ ప్రైమ్లోనే ఉంది. ఇంగ్లీష్ అర్థమైతే ఇంగ్లీష్ ఒరిజినల్ చూడండి, లేదంటే తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, తెలుగులో కూడా చూసేయచ్చు. సో ఇంటిల్లిపాది హ్యాపీగా చూసేయచ్చు. 1:45 నిమిషాలే సినిమా. సో 2 గంటల పాటు మంచి కాలక్షేపము. ఓటీటీనే కాబట్టి, అమెజాన్ ప్రైమ్లోనే కాబట్టి హ్యాపీగా చూసేయచ్చు. ధైర్యంగా ఫ్యామిలీతో కలిపి ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమాను. చాలా బాగుంది. సో నా రేటింగ్ వచ్చి 3 out of 5 ఈ ఐస్ రోడ్ వెంజన్స్కి. ఇప్పుడు నేను ఐస్ రోడ్ పార్ట్ 1 చూడాలి. 4 ఏళ్ల క్రితం సినిమా, అది ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. ఈ సినిమా చూసాక ఆ సినిమా చూడాలని కోరిక కలిగింది నాకు. ఓకే, బాయ్.